ఆపరేషన్ సింధూర్ దుమారం పార్లమెంట్ను కుదిపేస్తుంది. నిరసనలు నినాదాలతో ఉభయ సభలు హోరెత్తున్నాయి. కేంద్రం చర్చకు సిద్ధమంటూనే కాలయాపన చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తూ ఉండగా కావాలని సభను అడ్డుకుంటున్నారని అధికార పక్షం ఎదురుదాడి చేస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ ప్రతిష్టంభన కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో వరుసగా రెండో రోజు సభ సాగలేదు. ఎలాంటి చర్చ చేపట్టకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. सभा की कार्यवाही बुधवार दिनांक 23 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్తో ఉదయం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత 2 గంటల వరకు సభను వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్. 2 గంటలకు సభ తిరిగి సమావేశం కాగా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలంటూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఎలాంటి చర్చ చేపట్టకుండానే లోక్సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వాస్తవానికి పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం ఆమోదం తెలిపింది. బీఏసీలో 16 గంటలు సమయం కూడా కేటాయించారు. స్పీకర్ తేదీ నిర్ణయించాల్సి ఉంది. అయితే విపక్షాలు మాత్రం వెంటనే చర్చించాలని పట్టుబిగించాయి. చర్చకు సిద్ధమంటున్నా విపక్షాలు కావాలని సభను అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. बिल्कुल गलत बात है. चर्चा चाहते हैं तो ये हंगामा मत करो. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాలపై రూల్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చారు పలువురు ప్రతిపక్ష ఎంపీలు. సభ కార్యకలాపాలు రద్దు చేసి వీటిపై చర్చించాలని పట్టుబట్టారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరాకరించడంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రాజ్యసభలోనూ వాయిదాల పర్వం నడిచింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ సభకు హాజరు కాలేదు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభ ప్రొసీడింగ్స్ నిర్వహించారు.